దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 26వ అధ్యాయం 26వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. 26వ అధ్యాయము 20వ వచనం 30 వరకు చదువుకుందాం. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలెను. ఆ పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్ర ఈ కొస నుండి ఆ కొస వరకు చేరి ఉండవలెను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలు ఉండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకును బంగారు రేకును పొదిగింపవలెను. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. చదవబడిన ఈ లేఖన భాగములో ఉన్న ఆత్మ సంబంధమైన విషయాలను దేవుడే తన ఆత్మ ద్వారా మనకందరికీ కూడా అనుగ్రహించి చేరి వచ్చిన మనకందరికీ క్షేమాభివృద్ధిని కలుగు చేయునుగాక. ప్రభువునందు ప్రియులారా, మనము నిర్గమకాండంలో ప్రత్యక్షపు గుడారములో పై కప్పును గురించి విన్నాం. ఆ తరువాత ప్రత్యక్షపు గుడారానికి 4 వైపుల లేదా 3 వైపుల ప్రహరీగా లేదా ఆ గోడగా ఉండవలసినటువంటి ఆ పలకలను గురించి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 3 వైపులా కూడా పలకలను నిలువబెట్టమన్నాడు. తుమ్మకర్రతో ఆ పలకలను చేయమన్నాడు. దక్షిణము వైపు 20 పలకలు, ఉత్తరము వైపు 20 పలకలు, పడమర వైపు 8 పలకలను నిలువబెట్టాలి. ప్రతి పలక యొక్క పొడవు 10 మూరలు. ప్రతి పలక యొక్క వెడల్పు 1.5 మూర వెడల్పు. ఆ కొలతలతో పలకలను దేవుడు తయారు చేయమని చెప్పాడు. ఆ పలకలకు ప్రతి పలకకు కూడా క్రింద 2 కుసులు ఉండాలని చెప్పాడు. ఆ 2 కుసులు కూడా సమానమైన కొలతలతోనే ఉండాలి. ఆ కుసులను వెండితో చేయబడినటువంటి దిమ్మలలో ఆ కుసులను ఉంచినప్పుడు ఆ పలకలు ఏమవుతాయి? నిలబడతాయి. కనుక దేవుడు వెండి దిమ్మలను కూడా చేయాలి అని చెప్పాడు. ఇందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనము గత వారాలలో ధ్యానం చేశాం. తుమ్మ పలకలను గురించి, వాటి కొలతలను గురించి, కుసులను గురించి, ఆ కుసులను అమర్చేటువంటి దిమ్మలను గురించి, వెండి దిమ్మలను గురించి, ఈ విషయాలన్నీ కూడా మనం గతంలో విన్నాం. ఈ రాత్రి ఈ పలకలను గురించిన మరికొన్ని సంగతులను 26 నుండి 29 వచనాలు, 4 వచనాలలో మనం మరికొన్ని విషయాలను ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. 26వ వచనం చూడండి. 26వ వచనం, తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను అన్నాడు. ఈ రాత్రి తుమ్మకర్రతో చేయబడినటువంటి అడ్డకర్రలను గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయమన్నాడు.
ఎన్ని అడ్డకర్రలను చేయమన్నాడు, వాటిని ఆ పలకలకు ఎలాగూ అమర్చాలి అనే విషయాలను ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 26వ వచనం. తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలెను. మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, మందిరము యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరము యొక్క ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను ఉండవలెను అన్నాడు. అలాగైతే ఎన్ని అడ్డకర్రలను చేయమని చెప్పాడు? 5 అడ్డకర్రలు ఉండాలి అని చెప్పాడు. ఎందుకు ఈ అడ్డకర్రలను చేయమని చెప్పాడు? అడ్డకర్రల యొక్క ఉపయోగం ఏంటి? ఎందుకు చేయమన్నాడు? ఆ విషయాలను ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ అడ్డకర్రలలో ఉన్నటువంటి పాఠాలను ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. అసలు అడ్డకర్రలను ఎందుకు దేవుడు తయారు చేయమని చెప్పాడు? చూడండి, ఇది ఒక పలక, ఇది రెండవ పలక, మూడవ పలక, నాలుగవ పలక, ఐదవ పలక, ఆరవ పలక. ఇలాగూ దక్షిణ వైపు ఎన్ని పలకలు ఉండాలి? దక్షిణ వైపు ఎన్ని పలకలు ఉండాలి? ఇటువైపు దక్షిణం ఎన్ని పలకలు ఉండాలి? 20 పలకలు ఉండాలి. మనము ఆ స్థలాన్ని ఉన్నంత వరకు మనం ఒక 6 పలకలు గీసాం. ఇంకొక పలక కూడా గీద్దాం, 7 పలకలు. ఈ 7 పలకలు మొత్తం 20 పలకలు ఉండాలి. ఈ పలకలను నిలబెట్టేటప్పుడు ఒక పలక ప్రక్క ఇంకొక పలకను మనం నిలబెడతాం కదా, మధ్యలో గ్యాప్ లేకుండా ఈ పలకలను అతికించి మనం 20 పలకలను నిలబెడతాం. క్రింద దిమ్మలలో కుసులు ఉంటాయి. ఇవి దిమ్మలు. ప్రతి పలకకు కూడా 2 దిమ్మలు ఉంటాయి. ఆ 2 కుసులు ఉంటాయి. ఆ 2 కుసులను కూడా 2 దిమ్మలలో అమర్చుతాం. ఇవన్నీ కూడా దిమ్మలు. ఈ దిమ్మలలో కుసులు ఉన్నాయి అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ విధంగా దక్షిణము వైపు 20 పలకలు ఉంటాయి, ఉత్తరము వైపు 20 పలకలు ఉంటాయి, పడమర వైపు 8 పలకలు ఉంటాయి. ఈ విధంగా పలకలను నిలబెట్టిన తరువాత నడుచుకుంటూ పోతున్నాం అనుకోండి. మనం నడుచుకుంటూ పోయేటప్పుడు చెయ్యి ఈ పలకకు తగిలింది అనుకో, అప్పుడు ఈ పలక ఏమవుతుంది? చెయ్యి తగిలింది అనుకో, లేదా ఏదైనా పెద్ద గాలి ఒకటి వీచింది అనుకో, అప్పుడు ఈ పలక ఏమైపోయింది? చెక్కతో చేసిన పలకలు కదా, పలకలు ఏమవటానికి అవకాశం ఉంది? ఇప్పుడు నేను నడుస్తే దీన్ని తగిలాను అనుకో, ఏమైపోయింది? పడిపోయింది. కనుక ఈ పలకలన్నీ కూడా దిమ్మల యొక్క ఆధారంతో నిలబడ్డాయి. కానీ ఏదైనా ఒక వస్తువు తగిలినా, మనిషి యొక్క చెయ్యి తగిలినా ఈ పలకలు అటు ఇటు జరగడానికి అవకాశం ఉంది. జరుగుతాయా? జరగవా? పలకలను నిలబెట్టాం, చెయ్యి తగిలింది అనుకో, చేతితో నెట్టేమే అనుకో, పలక ఏమైపోయింది? జరిగిపోయింది. కనుక ఈ 20 పలకలు అటు ఇటు జరగకుండా, అటుకి ఇటుకి పడిపోకుండా స్థిరంగా నిలబడాలి అంటే దేవుడు చెప్పిన విషయం ఏంటంటే 5 అడ్డకర్రలను తయారు చేయమని చెప్పాడు. ఈ 5 అడ్డకర్రలను ఈ 20 పలకలకు ఎలాగూ అమర్చాలో కూడా దేవుడు చెప్పాడు. ఎలాగూ అమర్చాలి అన్నాడంటే, ఇది ఒక పలక అనుకుందాం. ఈ పలకకి మధ్యలో ఒక రంధ్రం చేయమన్నాడు దేవుడు.
ఇది రంధ్రం. ఈ రంధ్రములో నుండి ఒక అడ్డకర్రని దాని లోపలికి దూర్చాలి. ఈ రంధ్రంలో నుంచి ఒక అడ్డకర్రను దూర్చినప్పుడు అది ఇలా బయటకు వస్తుంది. ఇట్లాంటి పలక ఇంకొకటి ఉంటుంది కదా, ఆ పలకకు కూడా మధ్యలో ఏముంటుంది? రంధ్రం ఉంటుంది. ఈ యొక్క అడ్డకర్రని మళ్ళీ రెండవ పలకకు ఉన్నటువంటి రంధ్రంలోకి దూర్చుతాం, అలాగే మూడవ పలకలోకి, అలాగే నాలుగవ పలకలోకి. ఈ విధంగా ఈ అడ్డకర్రను 20 పలకల లోపలికి దూర్చేస్తాం. ఆ విషయాన్ని చూడండి, చదువుదాం. 28వ వచనం చూడండి. 28వ వచనం. ఆ పలకల మధ్య నుండు, వినరా, ఆ పలకల మధ్య నుండు నడిమి అడ్డకర్ర. ఈ 5 కర్రల్లో నడిమి అంటే మధ్యలో ఉండేటువంటి అడ్డకర్ర ఇది. ఎక్కడుంటుంది అన్నాడు? పలకకి మధ్యలో అన్నాడు. కనుక ఈ పలకకు మధ్యలో రంధ్రం చేసి, ఈ రంధ్రములో ఈ పలకకు నడిమి భాగాన, నడిమి అంటే మధ్య, ఈ మధ్య భాగంలో ఈ యొక్క అడ్డకర్రను దూర్చుతారు. ఆ విధంగా ఈ కర్రను రెండవ పలక రంధ్రంలోకి దూర్చుతారు, అలాగే మూడవ పలక. 20 పలకలకు ఉన్నటువంటి రంధ్రాలలోకి ఈ అడ్డకర్రను దూర్చివేస్తారు. ఈ అడ్డకర్ర ఎక్కడ ఉండాలి? ఈ పలకకి మధ్యలో. కనుక ఒక అడ్డకర్ర అయిపోయింది. ఇంకెన్ని అడ్డకర్రలు ఉన్నాయి? ఇంకా 4 అడ్డకర్రలు. 5 అడ్డకర్రలు చేయాలన్నాడు కదా, ఇంకొక 4 అడ్డకర్రలు ఉన్నాయి. ఈ 4 అడ్డకర్రలను ఎలాగ అమర్చాలో చూడండి. ఇది పలక, పలకకు మధ్యలో ఇది ఇక్కడ ఒక అడ్డకర్ర ఉంది, అది కనపడదు. ఎందుకని? ఆ పలకకు మధ్యలో రంధ్రంలో దూరింది కాబట్టి అది కంటికి కనపడదు. ఇక మిగిలినటువంటి 4 అడ్డకర్రలను ఈ భాగంలో 2 కర్రలు, ఇదొక అడ్డకర్ర, ఇక్కడ మరొక అడ్డకర్ర, అలాగే ఈ భాగంలో కూడా మరొక 2 అడ్డకర్రలను దేవుడు అమర్చమని చెప్పాడు. ఇవి కర్రలు మాత్రమే కనిపిస్తాయి అన్నమాట. ఇక మధ్యలో పలక కనపడకూడదు. ఈ అడ్డకర్రలు అమర్చటానికి దేవుడు ఏం చెప్పాడంటే, బంగారు ఉంగరాలను చేయమన్నాడు. పలకకి బంగారు ఉంగరాలు చేసి ఆ ఉంగరాలలో నుండి ఈ పలకలను దూర్చాలని దేవుడు చెప్పాడు. ఇవి బంగారు ఉంగరాలు. ఈ బంగారు ఉంగరాలలో నుండి ఈ పలకలను దూర్చాలి. ఆ మాట కూడా మన వాక్యంలో చదువుదాం, చూడండి. వచనం 29వ వచనం చూడండి. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలు ఉండు వాటి ఉంగరములను అన్నాడు. అడ్డకర్రలను దేంట్లో అమర్చాలి? ఉంగరాలు. కనుక ఇక్కడ ఈ ప్రతి పలకకు కూడా ఉంగరాలు చేసి, బంగారంతో ఆ ఉంగరాలను చేసి, ఆ ఉంగరాలలో ఈ కర్రలను ఏం చేయాలి? దూర్చాలి. కనుక బంగారు ఉంగరాలలో ఉన్నటువంటి కర్రలు ఇవి. ఇప్పుడు ఈ కర్రలను, అడ్డకర్రలను అమర్చినందువలన ఉపయోగం ఏంటో అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఈ పలకకే లోపల పనిచేసేటువంటి యాజకుడి యొక్క చెయ్యి తగిలిందనుకో, ఇప్పుడు ఆ పలక కదిలిద్దా కదలదా? ప్రక్కకి కదిలిద్దా కదలదా? ఏం చెప్పలా? ఎందుకని? దీని లోపల ఈ చివరి నుండి ఈ చివరి వరకు ఒక అడ్డకర్ర ఉంది. పైన కూడా ఈ పలకని కలుపుతూ ఒక అడ్డకర్ర, రెండవ అడ్డకర్ర, మూడవ అడ్డకర్ర, 4 అడ్డకర్రలు ఉన్నాయి. అలాగే ఈ పలకని కలుపుతూ ఈ అడ్డకర్రలు, ఈ పలకని కలుపుతూ అడ్డకర్రలు, ప్రతి పలకను కూడా కలుపుతూ ఈ అడ్డకర్రలు ఉన్నాయి.
కనుక ఈ పలక కదలటానికి వీలు లేదు. ఎందుకని? ఈ అడ్డకర్రల యొక్క సహాయముతో, లోపల ఉన్నటువంటి అడ్డకర్ర యొక్క సహాయముతో ఈ పలకలన్నీ స్థిరంగా నిలబడిపోతాయి. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? ఈ 20 పలకలు దక్షిణం వైపు, వాటికి 5 అడ్డకర్రలు. ఉత్తరము వైపు 20 పలకలు, వాటికి 5 అడ్డకర్రలు. పడమర వైపు 8 పలకలు, వాటికి 5 అడ్డకర్రలను ఈ విధంగా అమర్చాలి అని దేవుడు చెప్పాడు. ఎందుకు అడ్డకర్రలను అమర్చాలన్నాడంటే, పలకలు అటు ఇటు ఏం కాకూడదు, జరగకూడదు. పలకలు అటు ఇటు కదలకూడదు. పలకలు ఒకదానితో ఒకటి అతుకుబడి ఉండాలి. పలకలు ఒకదానితో ఒకటి అతుకుబడకుండా అటు ఇటు కదిలి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే తప్పకుండా ఏముండాలి? అడ్డకర్రలు ఉండాలి. అందుకు దేవుడు 5 అడ్డకర్రలను చేయాలి అని దేవుడు చెప్పాడు. ఈ 5 అడ్డకర్రలను తుమ్మకర్రతో చేయమంటూ ఇంకొక మాట కూడా చెప్పాడు. చూడండి 29వ వచనం. ఆ పలకలకు బంగారు రేకును పొదగించి వాటి అడ్డకర్రలు ఉండు వాటి ఉంగరములను బంగారుతో చేసి, ఉంగరాలను మాత్రం బంగారంతో చేయమన్నాడు, చేసి అడ్డకర్రలకును బంగారు రేకును పొదగించవలెను అన్నాడు. ఈ తుమ్మకర్రతో చేసినటువంటి ఈ అడ్డకర్రలకు మళ్ళీ ఏం పొదిగించాలన్నాడు దేవుడు? బంగారు రేకుతోటి పొదిగించాలి. కనుక ఈ బంగారు రేకుతో పొదిగించబడినటువంటి 4 అడ్డకర్రలు కనిపిస్తున్నాయి. కంటికి కనిపించకుండా నడిమి భాగాన మరొక అడ్డకర్ర కూడా ఉన్నది. ఎందుకు ఈ అడ్డకర్రలు? కారణం ఒకటే, పలకలు అటు ఇటు జరగకూడదు. పలకలు ఒకదానితో ఒకటి అతుకుబడే ఉండాలి. మధ్యలో ఈ పలకకి మధ్యలో ఏం రాకూడదు? గ్యాప్ రాకూడదు. అందుకొరకే దేవుడి పలకలను తయారు చేయమని చెప్పాడు. మనము మొట్టమొదటి రోజు చెప్పుకున్నాం, ఈ పలకలు దేనిని సూచిస్తున్నాయని చెప్పుకున్నాం? ఈ పలకలు విశ్వాసిని సూచిస్తూ ఉన్నాయి. ఇదొక విశ్వాసి. ఇక ఈ విధంగా సంఘములో ఎవరున్నారు? అందరూ విశ్వాసులే. ఇప్పుడు ఈ విశ్వాసులు ఏం కాకూడదు? అది మన పాఠం. ఇప్పుడు ఈ పలకలు ఏం కాకూడదు? నేను ఇటు పక్కకు పోతానని ఈ పలక అనకూడదు, నేను ఈ పక్కకి వెళ్ళిపోతానని ఇంకొక పలక అనకూడదు. ఈ పలకకి మధ్యలో కూడా ఏమి రాకూడదు? గ్యాపులు రాకూడదు. పాఠం అర్థమైందా? విశ్వాసులమైనటువంటి మనందరం కూడా ఒకరితో ఒకరం అతుకబడి, నేను అటు జరుగుతా, నేను ఇటు జరుగుతా, నువ్వు అటు పో, నేను ఇటు పో అని నెట్టుకోకుండా పలకలన్నీ ఎలా ఉండాలి? ఐక్యతగా ఉండాలి. అదే పాఠం. ఈ పలకలు అటు ఇటు జరగకూడదు. ఈ పలకలు అటు ఇటు కదలకూడదు. అవి స్థిరంగా ఉండాలి. మధ్యలో ఏమాత్రం వాటికి వ్యత్యాసం రాకూడదు. అవి క్రమముగా కూడా నిలబెట్టబడాలి అంటే తప్పకుండా 5 అడ్డకర్రలు ఉండాలి. సంఘములో కూడా దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా అటు ఇటు ఊగిసలాడే వారంగా, గాలి కొడితే అటు ఈ పలక పోవటం, ఈ పలక ఇటు పోవటం లేకుండా, పలకకి మధ్యలో ఏం రాకూడదు? గ్యాప్ రాకూడదు. పలకకి మధ్యకి గ్యాప్ రాకుండా పలకలన్నీ కూడా దేవుని పిల్లలమైన మనందరము కూడా ఐక్యతగా ఉండాలి అంటే తప్పకుండా అడ్డకర్రలు కావాలి. ఈ అడ్డకర్రలు ఉంటేనే పలకలు ఏమవుతాయి? కలిసి ఏకంగా ఐక్యతగా ఉంటాయి.
అలాగైతే పలకలు ఐక్యంగా ఏకంగా కలిసి మెలిసి ఉండాలి అంటే తప్పకుండా ఏం కావాలి? అడ్డకర్రలు కావాలి. అడ్డకర్రలు లేకపోతే పలకలు పడిపోతాయి. అడ్డకర్రలు లేకపోతే పలకలు జరుగుతాయి. అడ్డకర్రలు లేకపోతే పలకకు మధ్యలో గ్యాప్ వస్తుంది, ఎడమ వస్తుంది. అడ్డకర్రలు లేకపోతే పలకలు క్రమముగా ఉండవు. తప్పకుండా పలకలకి దేవుడు ఏమి అమర్చమన్నాడు? అడ్డకర్రలు అమర్చాలి. అలాగైతే సంఘములో కూడా దేవుని పిల్లలమైనటువంటి మనమందరం ఐక్యంగా ఉండాలంటే మనకు కావలసిన అడ్డకర్రలేంటి? ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రికలో ఆ అడ్డకర్రలు కనిపిస్తాయి. చదువుదాం, చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు పౌలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. 1వ వచనం నుండి చదువుదాం. ఆ అడ్డకర్రల గురించి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 4వ అధ్యాయము 1వ వచనం. మీరు సమాధానము అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్ములను బ్రతిమాలుచున్నాను. సంఘములో కూడా దేవుని పిల్లలమైన మనందరం ఏకంగా కలిసిమెలిసి మధ్యలో ఎలాంటి భేదాలు రాకుండా, తారతమ్యాలు రాకుండా, అటుకు ఇటుకు పొసగకుండా, జరిగిపోయే వారంగా ఉండకుండా ఉండాలి అంటే పౌలు రాసినటువంటి 4 అడ్డకర్రలు మనకి ఇక్కడ కనపడుతున్నాయి. 1వ వచనంలోనే చెప్పాడు కదా, మీరు సమాధానము అను బంధము చేత అన్నాడు. సంఘములో అందరు ఎలా ఉండాలి? సమాధానము కలిగి ఉండాలి. అటు ఇటు ఊగిసలాడే వారంగా, అటు జరిగే వారంగా, ఇటు జరిగే వారంగా, ఇటు ఎదురు వస్తుంటే అటు పక్కకు పోకుండా. కొన్ని పలకలు ఏం చేస్తాయి? ఈ పలక ఇటు నడుస్తుంటే ఈ పలకకి నుంచి వెదురుగా ఇంకొక పలక పక్కకు పోద్ది కదా. అంటే ఈ పలకకి మధ్యలో ఏమొచ్చింది? ఎందుకో గ్యాప్ వచ్చేసింది. అందుకనే పౌలు రాస్తున్నాడు, సమాధానము అనే బంధము ఉండాలి ఈ పలకకి. సమాధానం అను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానము ఐక్యత పలకకి మధ్యలో ఉండాలి. అలా ఉండాలి అంటే తప్పకుండా 4 అడ్డకర్రలు అవసరం. ఆ 4 అడ్డకర్రలు ఏంటో చూడండి. 3వ వచనం, ప్రేమతో ఒకనని ఒకడు సహించుచు. మొదటి అడ్డకర్ర ఏంటంటే సహనం. మొదటి అడ్డకర్ర ఏంటి చెప్పండి? సహనం. ఈ అడ్డకర్ర పేరు సహనం. ఎప్పుడైతే మనలో సహనము ఉంటుందో, ఎప్పుడైతే మనము ఏ విషయాన్నైనా కూడా సహించగలుగుతామో, అప్పుడు ఈ పలకకి ఏం రాదు? గ్యాప్ రాదు. ఈ పలక జరగటానికి అవకాశమే ఉండదు ఇంకా. ఎప్పుడు? సహనము ఉన్నప్పుడు, సహించినప్పుడు. అందుకనే పౌలు రాస్తున్నాడు, ప్రేమతో ఒకనని ఒకడు సహించుకోండి. సంఘములో వస్తాయి, ఏదో ఒక విషయంలో వస్తాయి. వచ్చినప్పుడు రోడ్డు ఎక్కకుండా ఏం చేసుకోవాలి? లోపలే ఒకరిని ఒకరు సహించుకోండి. ఒకరిని ఒకడు సహించుకోండి. అమ్మా,
నీకు నాకు ఈ అడ్డకర్ర అవసరం. సహనము అనే అడ్డకర్ర మనకు అవసరం. ఈ అడ్డకర్ర లేకపోతే జరిగిపోతావు. ఈ అడ్డకర్ర లేకపోతే నీకు ఇంకొకరికి గ్యాపులు వస్తాయి. రాకుండా ఉండాలంటే సహించు. తండ్రి అయిన దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను గురించి ఒక మాట వ్రాయించి పెట్టాడు. ఇశ్రాయేలీయులు అరణ్యములో 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తుంటే వారి యొక్క చేష్టలన్నీ కూడా నాకు విసుగు పుట్టించాయి. నెహెమ్యా గ్రంథంలో ఆ పదాలు ఉన్నాయి, ఇక చూపించడానికి మనకు సమయం లేదు. వారి వలన నేను బహుగా విసుగుపోతిని అన్నాడు. దేవుడిని వారి చేష్టల చేత బహుగా విసుగు పుట్టిస్తే దేవుడు ఏం చేశాడంట? వారి చేష్టలను సహించాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం చూడండి, 18వ వచనం చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 18వ వచనం. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించను. ఎవరు సహించింది? దేవుడే. వారి చేష్టలను దేవుడు సహించాడు. అమ్మా నీవు ఎదుటి వారి చేష్టలను చూస్తున్నావు కదా, నీకు నచ్చడం లేదా? సహించు. అయ్యా, సంఘములో ఒక సహోదరుడి యొక్క చేష్టలు నీకు నచ్చడం లేదా? ఏం చేయాలి? సహించు. ప్రేమతో ఒకరిని ఒకడు సహించాలి. దేవుడే సహించాడు. ఇశ్రాయేలీయుల యొక్క చేష్టలను 40 సంవత్సరములను ఏం చేశాడట? వారి చేష్టలను సహించాను. తండ్రి అయిన దేవునిలో ఏముంది చెప్పండి? ఆ సహనమే గాలి అసలు లేకపోతే ఎప్పుడో అసలు ఐగుప్తులో ఉన్నప్పుడే దేవుడు వాళ్ళని ఏం చేసేవాడు? ఎప్పుడో సంహరించేవాడు. అసలు ఈ 40 సంవత్సరాలు ఛాన్స్ కూడా ఇచ్చేవాడు కాదు. నీళ్లు లేనప్పుడు శనిగారు కదా, 15వ అధ్యాయంలోనే ఎర్ర సముద్రంలో నుంచి బయటకు వచ్చినప్పుడే శనిగారు వాళ్ళు. అసలు అప్పుడే దేవుడు చంపేసేవాళ్ళు. ఈ 40 సంవత్సరాల సమయం ఇంకెందుకు ఇచ్చేవాడు? ఈ 40 సంవత్సరాల సమయం దేవుడు వాళ్ళకి ఇచ్చాడంటే దేవునిలో ఏముంది? సహనం. నీవు సహించలేవా? దేవునిలో సహనం ఉంది, మనం కూడా సహించాలి. సంఘములో దేవుని పిల్లలమైనటువంటి మనం ఒకరిని ఒకరు సహించుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి కూడా ఒక మాట చదువుదాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు పౌలు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా ప్రభువుని గురించి కూడా చూడండి. పౌలేమని వ్రాశాడు? 2వ వచనం. ఆ సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించింది. మనం కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి అంటూ తర్వాత ఏం రాశాడు చూడండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. అమ్మా విన్నారా? తన ఎదుట ఉంచబడిన ఆ ఆనందము కొరకు ఎందుకు సిలువను సహించాడు చెప్పండి? సిలువను యేసు ప్రభు ఎందుకు సహించాడు? ఆ సిలువనే గనక సహించకపోతే ఈ ఆత్మలు రక్షించబడవు. ప్రపంచంలో ఉన్న మానవాళికి పాప విమోచన కలగదు. ఆ సిలువనే సహించకపోతే మానవాళి యొక్క పాపాలకు పరిహారం కలగదు. మానవుల యొక్క పాపాలకు పరిహారం కలగాలంటే, పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలంటే ప్రభు ఏం చేయాల్సి వచ్చింది? సహించాల్సి వచ్చింది. సంఘం కూడా క్షేమంగా ఉండాలంటే నువ్వు నేను కూడా ఏం చేయాలి? సహించాలి. సహించాలి. ప్రభు సహించాడు, సిలువను సహించాడు. నువ్వు దేవుని కుమారుడవైతే దిగిరా చూద్దాం అని దేవుని యొక్క శక్తిని శంకించి మాట్లాడారు. ఆ మాటలను ప్రభు ఏం చేశాడు? సహించాడు. కొరడా దెబ్బలను సహించాడు. ముఖం మీద ఉమ్మి వేస్తే సహించాడు. ఎందుకు సహించాడు? కారణం ఉంది. ఎందుకు? ఆయన సహించకపోతే మానవాళి పాపాలకి ఏమి లేదు, విమోచన లేదు.
నీవు నేను కూడా సహించకపోతే సంఘములో క్షేమము ఉండదు. సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే, సంఘములో సమాధానం నిలబడాలంటే, సంఘములో ఐక్యత ఉండాలంటే సహించాలి, తప్పదు. పలకలు అటు ఇటు జరగకుండా ఉండాలంటే, పలకకి పలకక మధ్య గ్యాప్ రాకుండా ఉండాలంటే, పలకలకు మధ్య క్రమము లేకుండా, అటు ఇటు చెల్లాచెదురు కాకుండా ఒక క్రమమైన పద్ధతిలో నిలబడి ఉండాలంటే తప్పకుండా ఒక అడ్డకర్ర కావాలి. ఏంటిదా అడ్డకర్ర? సహించటం. దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా ప్రియులారా, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు సహించినట్లుగా, తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయులను సహించినట్లుగా మనం కూడా ఒకరిని ఒకరు సహించుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. 13వ వచనం, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునిన ఎడల. నీకెవరన్నా హాని చేశారా? సరే చేశారే అనుకో, ఏం చేయమన్నాడు పౌలు? చూడండి ఏం చేయమన్నాడు. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకునిన ఎడల ఒకనిని ఒకడు సహించుచు అన్నాడు. హాని చేశారా? హాని చేస్తే నువ్వేం చేయాలి? మళ్ళీ నువ్వు వానికి హాని చేయాలనలేదు. ఏం చేయమన్నాడు? సహించు, సహించు, సహించు. తండ్రి అయిన దేవుడు సహించాడు 40 సంవత్సరాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ శ్రమలను, అవమానకరమైన మాటలను, హేళన చేసే మాటలను, అపహాస్యం చేసే మాటలను, ఉమ్మివేతలను అన్నింటినీ సహించాడు. మనం కూడా సహిద్దాం. సహనము ఉన్నదా? సహించగలుగుతున్నావా? ఆ సహనం ఉంటేనే పలకలు ఒకదానికి ఒకటి అతుకుబడి నిలబడగలవు. పౌలు కూడా కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో మరొక మాట రాశాడు. చదువుదాం. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం, 9వ అధ్యాయము 12వ వచనం, ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. ఓ కొరింథీ సంఘస్థులారా, మీ మీద మాకు అధికారం లేదా? వేరే వాళ్ళకే మీ మీద అధికారం ఉంటే మాకెందుకు మీ మీద అధికారం లేదు అంటున్నాడు ఇక్కడ పౌలు. చూడండి 12వ వచనం, ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనడం లేదు. అధికారం ఉంది కానీ అధికారం మేము చలాయించటంలా. మీ మీద మేము అధికారం చేయొచ్చు, మీ మీద మేము అధికారం చేయొచ్చు, కానీ మా అధికారమును మేము వినియోగించడంలా. ఎందుకో తెలుసా? అక్కడే చెప్పాడు చూడండి. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగు చేయకుండా ఉండుటకై మేము అన్నింటినీ సహించుచున్నాం. ఏముందట వాళ్ళల్లో? సహనం. ఎందుకు సహిస్తున్నాడు పౌలు? తన అధికారాన్ని ఎందుకు చూపించలేకపోతున్నాడు? కొరింథీ సంఘం మీద అధికారం ఉంది. తాను అపోస్తలుడు, ఆ సంఘం కోసం కష్టపడి పనిచేశాడు, వాళ్ళకు సువార్త చెప్పి వాళ్ళని కన్నాడు, దేవుని వాక్యం చేత వాళ్ళని పెంచి పోషించాడు. అధికారము ఉన్నది, కానీ తన అధికారాన్ని చూపించలా. అధికారం చూపిస్తే సంఘము పాడైపోతుంది. క్రీస్తు సువార్త సేవకు అభ్యంతరం కలుగుతుంది. సేవ పాడైపోయింది. అందుకే మేమేం చేస్తున్నాం? క్రీస్తు సువార్తకు అభ్యంతరం కలగకుండా ఉండాలని మాకు అధికారం ఉన్నా కూడా అధికారం ఉపయోగించకుండా మేమేం చేస్తున్నాం? అన్నీ సహిస్తున్నాం. అధికారం లేదనుకుంటున్నావా? ఎందుకు సహిస్తున్నాం? దేవుని సేవ పాడు కాకూడదు, దేవుని సంఘం పాడు కాకూడదు, సంఘము క్షేమముగా ఉండాలి, సంఘము నవ్వులు పాలు కాకూడదు. అలా ఉండాలంటే ఏం చేయాలి? సహించుకోవాలి. కనుక మొదటి అడ్డకర్ర ఏంటి చెప్పండి? సహనం. ఈ అడ్డకర్ర కనుక నీలో నాలో లేకపోతే దెబ్బతింటాం.
పౌలు అన్నాడు, మేము సహిస్తున్నామన్నీ క్రీస్తు సువార్తకు అభ్యంతరం కలగకూడదు. నా ఎదుట ఉంచబడిన ఆనందం కోసం నేను సిలువను సహించాను కదా, మీరు కూడా సహించండి. కనుక ప్రియులారా, మొదటి అడ్డకర్ర ఏమిటి అంటే సహనం. రెండవ అడ్డకర్ర చూడండి, మూడవ వచనం చూడండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన అన్నాడు. ఏముండాలి? దీర్ఘశాంతం. రెండవ అడ్డకర్ర పేరు దీర్ఘశాంతం. రెండవ అడ్డకర్ర పేరు ఏంటి చెప్పండి? అసలు శాంతమే లేదు, ఇంకా దీర్ఘశాంతం ఆడ నుంచి వచ్చింది కదా. శాంతం వేరు, దీర్ఘశాంతం వేరు. శాంతం అంటే ఏంది? దీర్ఘశాంతం అంటే ఏంది? దీర్ఘశాంతం అంటే చాలా కాలం శాంతంగా ఉండటం, అది దీర్ఘశాంతం అంటే. ప్రియులారా, దేవుని పిల్లలమైనటువంటి మనందరం కూడా అందరము ఒకరితో ఒకరం అతుకుబడి అందరము సమాధానం కలిగి ఉండాలి అంటే మనలో ఒకరికి మధ్యలో తారతమ్యాలు రాకుండా ఉండాలంటే, ఒకరితో ఒకరము పొసగకోకుండా అలాంటి భావనలు మనలో రాకుండా ఉండాలంటే రెండవ అడ్డకర్ర పౌలు రాస్తున్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉండండి అన్న. శాంతముకు వ్యతిరేకమేంటిది? సామెతల గ్రంథం 14వ అధ్యాయం. 29వ వచనం చూడండి. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. చాలా వివేకంగా ప్రవర్తించేవాడే దీర్ఘశాంతం గలవాడు. నెక్స్ట్ లైన్ చూడండి, ఏముందో? ముంగోపి అని ఉంది. అది పై వచనంలోనేమో శాంతము గలవాడు గురించి రాశాడు, క్రిందేమో దానికి వ్యతిరేకం ఏంటిది? ముంగోపి అంటే ముక్కు మీద కోపం అంటారు కదా. ముక్కు మీద చెమట పోస్తే కొంతమందికి అది వీడికి ముక్కు మీద చెమట పోస్తుంది, వీడికి ముక్కు మీద కోపం ఎక్కువ అని అంటారు. మరి అది నిజమో కాదు తెలియదు, కానీ ముంగోపి అనే మాట మనం బైబిల్లో చదువుతున్నాం. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. అలాగైతే ప్రియులారా, దీర్ఘశాంతము అంటే కోపము లేకుండా ఉండటమే. కోపం వస్తుంది, కొన్నిసార్లు కోపం వస్తుంది. ఆ కోపాన్ని మనం ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేసుకోవాలి. శాంతం చెప్పుకోవటమే. శాంతించు. ఎదుటోళ్ళకి కాదు, మనం శాంతించు అని చెప్పాల్సింది మనకు మనమే చెప్పుకోవాలి. కొన్నిసార్లు కోపం కలుగుతుంది. మనకి కోపాన్ని కలుగు చేసే పనులు కొన్నిసార్లు ఎదుటి వారు చేయటానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి సమయంలో మనం కోపమును కాదు చూపించాల్సింది. ఏం చూపించాలి? శాంతం. ఎంతసేపు చూపించాలి శాంతం? అదే దీర్ఘశాంతం అంటే. కొంతకాలం కాదు శాంతంగా నీవు నేను ఉండవలసింది. దీర్ఘశాంతము అన్నాడంటే ఎక్కువ కాలం దీర్ఘశాంతం మనం కలిగి ఉండాలి. సామెతల గ్రంథంలోని 15వ అధ్యాయం చూడండి, 18వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 18వ వచనం. నీలో గనక దీర్ఘశాంతం ఉంటే దాని వలన ఫలితం ఏంటో చూడండి. 18వ వచనం. కోపోద్రేకి అగువాడు కలహమును రేపును. కోపం వలన నష్టం ఉంది. ఏంటిది కోపం వలన నష్టం? కలహాలు వచ్చేస్తాయి. నువ్వు గనక ఒకరి మీద నువ్వు కోపపడ్డావంటే ఇక నీకు వాళ్ళకి ఏమొస్తుంది? కలహం వస్తుంది. అదే నీవు కలహం పడకుండా, కోపం పడకుండా దీర్ఘశాంతం చూపించావనుకో, నెక్స్ట్ చూడండి దాని ఫలితం ఏంటిదో. దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును అన్న. దీర్ఘశాంతము గలవాడు వివాదములను ఏం చేస్తాడు? అవి పెద్దవి కాకుండా అణిచివేస్తాడు. కోపం కలిగినోడు ఏం చేస్తాడు? వివాదాలను ఎక్కువ చేస్తాడు. అమ్మా, అయ్యా, నీలో ఈ రెండింటిలో ఏ లక్షణం ఉంది?
కోపము ఉన్నదా, దీర్ఘశాంతము ఉన్నదా? కోపము ఉంటే వివాదాలు వస్తాయి, తగాదాలు వస్తాయి, అందరితో గొడవలే, అందరితో అసమాధానమే. అదే దీర్ఘశాంతంగా అనుకుంటే అందరితో సమాధానంగా మనం ఉండగలం. దీర్ఘశాంతం వాక్యంలో మనం చదువుతున్నాం. దీర్ఘశాంతము గలవాడు వివాదములను ఏం చేస్తాడట? అణిచివేస్తాడు. కోపం కలిగినోడు ఏం చేస్తాడు చెప్పండి? వివాదాలను. ఈడేమో అణిచివేస్తంటే వాడేం చేస్తాడు? ఎక్కువ చేస్తావంటాడు. నువ్వు ఎక్కువ చేస్తున్నావా, అణిచివేస్తున్నావా? దీర్ఘశాంతమేమో నీళ్లు లాంటిది, కోపమేమో పెట్రోలు లాంటిది. దీర్ఘశాంతమేమో నీళ్లు లాంటిది, కోపమేమో పెట్రోలు లాంటిది. మంట మండుతుంటే ఇప్పుడు పెట్రోల్ పోద్దామా, నీళ్లు పోద్దామా? అయ్యా ఏం పోద్దాం? పెట్రోల్ పోద్దామా, నీళ్లు పోద్దామా? నీవు దీర్ఘశాంతం గలవాడవైతే నీళ్లు పోస్తావు. నీవు కోపోద్రేకి అగువాడవైతే ఏం పోస్తావు? పెట్రోల్ పోస్తావు. కిరసనాయిలు కూడా కాదు, పెట్రోల్ పోస్తే ఇంకా స్పీడు మంట కదా. ఏముంది నీలో? దీర్ఘశాంతము ఉన్నదా? ఒకసారి గిద్యోను మిద్యానీయులను తరుముతున్నాడు. మిద్యానీయులతో యుద్ధం చేశాడు, వాళ్ళను తరుముతూ ఉన్నాడు. తరుముతూ ఉంటే ఆ మిద్యానీయులు పారిపోయి ఎఫ్రాయిమీయుల మన్యులోకి వెళ్ళిపోయారు. ఆ ఎఫ్రాయిమీయుల మన్యులోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని పట్టుకొని చంపేస్తారు. వాళ్ళు ఎవరు చంపింది? ఎవరు? ఎఫ్రాయిమీయులు. ఎవరిని? మిద్యానీయులని. ఈ గిద్యోను ఆ తరుముతూ పోయాడు. ఇప్పుడు ఎఫ్రాయిమీయుల దగ్గరికి పోయాడు. ఇప్పుడు ఎఫ్రాయిమీయులు ఏం చేశారో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయంలో మొదటి వచనం. అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో అంటున్నారు, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మాకు రెస్పెక్ట్ ఇవ్వటం నీకు తెలియదా? ఏం గిద్యోను, మేమంటే ఏమనుకుంటున్నావు? మాకు మర్యాద ఇవ్వటం నీకు చేత కాదా, తెలియదా అంటున్నారండి వాళ్ళు. ఇప్పుడు ఆ మాటలు కోపంగా మాట్లాడుతున్నారా, నెమ్మదిగా మాట్లాడుతున్నట్ట? కాబట్టి ఇప్పుడు మనం చదివేటప్పుడు కూడా ఎట్ట చదువుకోవాలంటే కోపంతో చదవాలి. అవి కూడా చూడండి ఏమన్నాడు? నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధం చేయడానికి నీవు పోయినప్పుడు మమ్ములను ఎందుకు పిలవలేదు? ఎందుకు పిలవలేదు మమ్మల్ని? ఏమేమంటే మీకు లెక్కలేదా అని గిద్యోనుతోటి ఎట్లా మాట్లాడారంట? అతనితో కఠినముగా కలహించిరి. అతనితో కఠినముగా కలహించిరి, గొడవ పెట్టుకున్నారు. ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో గొడవ పెట్టుకున్నారు. ఎందుకు? పిలవలేదని. అప్పుడు గిద్యోను ఏం చేశాడో చూడండి. అందుకు అతడంటే ఎవరు? గిద్యోను అన్నాడు, ఏంది నేను మిమ్మల్ని పిలిచేది అన్నాడా? ఏంది మిమ్మల్ని పిలిచేది అన్నాడా? ఇక ఆ మాట అంటే మమ్మల్ని ఎందుకు పిలవలేదని వీళ్ళు అంటున్నారు. ఏంద్రో నేను పిలిచేదని ఈడు కూడా అంటే ఇక ఇద్దరికి ఏమైపోయింది? ఆ గొడవే. కానీ ఏమన్నాడు చూడండి గిద్యోను. అందుకతడు, మీరు చేసినది ఎక్కడ, నేను చేసినది ఎక్కడ? అబీయెజెరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓరేబును జయోబును మీ చేతికే కదా అప్పగించెను. మీరు చేసినట్లు నేను చేయగలనా అనేను. అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపము తగ్గెను. అది దీర్ఘశాంతము గలవాడు కోపాన్ని ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. అదే గిద్యోను గనక ఆయన కూడా కోపోద్రేకి అయ్యాడు అనుకో, అప్పుడు ఎట్లాంటి మాటలు వస్తాయి గిద్యోను నోట్లో నుంచి? ఇందాక మనం చెప్పుకున్నాక ఏంద్ర మిమ్మల్ని పిలిచేదే అంటాడు కదా. ఇక ఇంతే మాటకు పెరిగిపోయింది. ప్రియులారా, దేవుడు చెప్పాడు పలకకు 20 పలకలు కూడా ఒకే క్రమములో నిలిచి ఉండాలి అంటే, పలకలు అటు ఇటు జరగకుండా ఉండాలంటే, పలకకు మధ్య గ్యాప్ లేకుండా ఉండాలంటే సహనము అనే కర్ర ఉండాలి, దీర్ఘశాంతము అనే కర్ర ఉండాలి. 3వ కర్ర ఏం చెప్పాడు చూడండి. ఎఫెసీ పత్రికలో మనం చదువుతున్నాం, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం.
మూడవ కర్ర వినయం. ఏముండాలి మనలో? వినయం. వినయం అంటే ఏంది? వినయములో 2 లక్షణాలు కలిస్తే వినయం. ఏంటంటే తగ్గింపు, లోబడటం. వినయం అంటే ఏం చెప్పండి? తగ్గించుకుంటారు వినయం ఉన్నవాళ్ళు, లోబడతారు, దానిని ఏమంటారు? వినయం. ఏందిరా నేను తగ్గేది అన్నాడు అనుకోండి, ఇంకా కలహమే కదా. సమాధానం రావాలంటే నిన్ను నువ్వేం చేసుకోవాలి? తగ్గించుకో. నన్ను నేనేం చేసుకోవాలి? తగ్గించుకోవాలి. లోబడదాం. ఎవడైనా ఏదైనా మాట అన్నారా? లోబడదాం. ఈ లోబడటం లేకపోతే, తగ్గింపు లేకపోతే నీకు వినయం లేనట్టే. మనలో వినయము ఉండాలి. వినయము అనగా తగ్గించుకోవటం, ఎదుటివారికి లోబడటం. అవతల వారు మనకంటే చిన్నవారైనా సరే, నా మాట అర్థమైందా? సహజంగా మనం ఎవరికి లోబడతాం? మనకంటే పెద్దోళ్ళకు లోబడతాం. అది పెద్ద గొప్ప కాదు. పెద్దోళ్ళకు లోబడతాం కదా, పెద్దోళ్ళ దగ్గర తగ్గించుకుంటాం. కానీ వినయము కలిగిన వారు ఎవరు అంటే, నీకంటే చిన్నవారు కూడా అయినా వాళ్ళ దగ్గర నిన్ను నువ్వేం చేసుకోగలిగి ఉండాలి? తగ్గించుకోగలిగి ఉండాలి. అదే వినయం అంటే. అదే వినయం. యేసు ప్రభువు ఆయన దేవుడు తన్ను తాను తగ్గించుకొని దాసుని స్వరూపము ధరించుకొని భూలోకానికి వచ్చాడు. యేసు ప్రభువులో వినయం. అమ్మా, అయ్యా, సోదరుడా, మనలో వినయము ఉన్నదా? ఫిలిప్పీ పత్రిక చూడండి, 2వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. పౌలు రాసిన మాట చదువుకుందాం. 2వ అధ్యాయం 3వ వచనం. కక్ష చేతనైనా వృధాతిశయము చేతనైనా ఏమీ చెయ్యక వినయమైన మనస్సు గలవారై. ఏ మనసు ఉండాలి మనలో? వినయమైన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడు అని ఎంచుకోవాలి అని రాశాడు. ఏమని ఎంచుకోవాలి? ఒకనిని ఒకడు తనకంటే యోగ్యుడు. ఆ బ్రదరే బాగా పాటలు పాడతాడు, పాటించండి. అర్థమైందా? నాకంటే అతడే బాగా పాడగలడు, అతడు నాకంటే చక్కగా ప్రసంగం చేయగలడు, అతడు నాకంటే చక్కగా పరిచర్య చేయగలడు, అతనికి అవకాశం ఇవ్వండి అని తను ఏం చేసుకుంటున్నాడు? దానినే ఏమంటారు? వినయం. ఒకరిని ఒకడు తనకంటే యోగ్యుడు అని ఎంచుకోండి, అదే వినయం. ఆ వినయము మనలో ఉన్నప్పుడు సంఘంలో ఏముంటుంది? సమాధానం, ఐక్యత ఉంటుంది. ఆ వినయమే లేకపోతే, ఆ తగ్గింపే లేకపోతే, ఆ లోబడటమే లేకపోతే సమస్యలు. సహోదరుడా, సహోదరి, వినయము కలిగి ఉందాం, తగ్గించుకుందాం. ఎప్పుడైతే మనలో వినయము ఉంటుందో, సామెతల గ్రంథంలో చదువుతున్నాం కదా, ఘనతకు ముందు ఏమి నడిచిద్ది? వినయం. నాశనానికి ముందేమో గర్వం. ఎవరిలో గర్వము ఉంటుందో, ఎవరిలో అహంకారం ఉంటుందో వారు తగ్గించబడతారు. ఎవరిలో వినయము ఉంటుందో వారు ఘనత పొందుతారు. ఉదాహరణకి హామానుని, మొర్దెకైని తీసుకుందాం. హామానులో ఏమున్నది? హామానులో గర్వము ఉన్నది. ఒకరోజు ఆ రాజు పిలిచాడు హామానుని. హామాను, రా, నేను ఒక వ్యక్తిని ఘనపరచాలనుకుంటున్నాను, ఏం చేస్తే బాగుంటుంది, ఆ వ్యక్తిని ఏం చేస్తే ఘనపరిచిన వాడనవుతాను అనేటప్పటికీ వెంటనే మనసులో ఏమనుకున్నాడు హామాను? నన్నుగాక ఇంకెవరిని కనపరుస్తాడని కాలు ఎగరేసుకున్నాడు. ఎవరు? హామాను. నన్నుగాక ఇంకెవరిని కనపరుస్తాడు? నన్నేలే ఈయన అంటుంది మనసులో అనుకొని, రాజా నీ బట్టలు, నీ గుర్రం, నీ కిరీటమును అతనికి ధరింపజేసి రాజవీధుల్లో తిప్పాలి, ముందు కేకలు వేయాలి. రాజు ఘనపరచ అపేక్షించువానికి ఇలా చేయబడుతుందని కేకలు వేసుకుంటూ పోవాలి అని చెప్పేశాడు.
వెంటనే రాజు అన్నాడు, అట్లాగైతే నువ్వు చెప్పిందంతా కూడా మొర్దెకైకి చెయ్యి అన్నాడు. మొర్దెకైకి చేశాడు. మొర్దెకైకి ఎప్పుడైతే రాజు వస్త్రాలు ధరింపజేసి రాజకిరీటం పెట్టి రాజు గుర్రం మీద ఊరేగింపు చేసిన తర్వాత మొర్దెకై కాళ్ళరెగరేలా, రాజు బట్టలు నేను వేసుకున్నాను, రాజు గుర్రం నేను ఎక్కాను, రాజు బట్టలు నేను వేసుకున్నాను, రాజు కిరీటం నేను పెట్టుకున్నాను, రాజు వీధుల్లో తిరిగాను, ఇక రేపటి నుంచి అంతా నేనే అన్నట్టుగా లేడు. వాక్యంలో చదువుదాం ఒక వచనం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం చూడండి, 12వ వచనం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఎంత వినయము కలిగిన వాడు మొర్దెకైను గురించి మనం చదువుతున్నాం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆ ఊరేగింపు అంత అయిపోయింది. ఊరేగింపు అంత అయిపోయిన తర్వాత మొర్దెకై ఏం చేశాడో చదువుదాం. 11వ వచనం. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతనిని నడిపించుచు రాజు ఘనపరచ అపేక్షించువానికి ఈ ప్రకారము చేయ తగును అని అతని ముందర సాటించెను. తరువాత మొర్దెకై రాజు గుమ్మము నద్దకు వచ్చెను. ఇదివరకు ప్లేస్ ఏది? మొర్దెకై ప్లేస్ ఏది? రాజగుమ్మమే, గేటు దగ్గర ఉండేవాడు. ఇతనిని రాజు వస్త్రాలు ధరింపజేసి రాజకిరీటం పెట్టి రాజు గుర్రం మీద ఊరేగింపు చేసినా ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ గుమ్మం దగ్గరికి వచ్చాడు. దానిని ఏమంటారు? అది వినయం అంటే. అది వినయం అంటే ఇది వరకు ఎక్కడ ఉండేవాడు, ఏ స్థానములో ఉండేవాడు, ఏ స్థితిలో ఉండేవాడు, అదే స్థితికి వెళ్ళిపోయాడు. అందుకనే మొర్దెకై చివరిలో మనం చదువుతాం ప్రధానమంత్రి అయ్యాడు. అహష్వేరోషు రాజుకి ప్రధానమంత్రి ఎవరు? మొర్దెకై. హామాన్ ఏమైపోయాడు? ఉరి తీయబడ్డాడు. సోదరుడా సోదరి, వినయము ఉండాలి మనలో. తగ్గింపు, లోబడటం, మనలను మనము తగ్గించుకోవాలి. మనము ఎదుటి వారికి లోబడాలి. దానినే వినయం అంటారు. వినయ మనస్కులు ఘనత నొందుదురు. సామెతల గ్రంథంలో ఆ మాట చదువుతున్నాం. కనుక 3వ అడ్డకర్ర ఏంటంటే వినయం. ఎవరిలో అయితే వినయము ఉంటుందో, ఎవరిలో అయితే సహనము ఉంటుందో, ఎవరిలో అయితే దీర్ఘశాంతం ఉంటుందో పలకలన్నీ ఐక్యతగా ఉంటాయి. చివరి అడ్డకర్ర చూడండి. చివరి అడ్డకర్ర దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతో నడుచుకొనవలెను. చివరి అడ్డకర్ర ఏంటి చెప్పండి? సాత్వికం. నాలుగవ అడ్డకర్ర సాత్వికం. సాత్వికులు ధన్యులు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమునే మన ఇంటిలో వాళ్ళనే స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఇంకా భూలోకంలో ఉన్న వాళ్ళందరినీ స్వతంత్రించుకోగలం? మన ఇంట్లో వాళ్ళనే మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం కదా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమునే స్వతంత్రించుకోగలరు అని యేసు ప్రభువు చెప్పాడు. ప్రియ సోదరుడా సోదరి, సాత్వికం మనం కలిగి ఉందాం. దీర్ఘశాంతము కలిగి ఉందాం, సంపూర్ణమైన వినయము కలిగి ఉందాం, సహనము కలిగి ఉందాం. ఎప్పుడైతే ఈ నాలుగు అడ్డకర్రలు ఉంటాయో, అప్పుడు ఈ పలకలన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? పలకలన్నీ స్ట్రాంగ్గా నిలబడతాయా నిలబడవా? అది అడ్డకర్రలు. అది అయితే దేవుడు ఎన్ని అడ్డకర్రలు అని చెప్పాడు? 5 అడ్డకర్రలు అన్నాడు. ఇప్పుడు మనం 4 అడ్డకర్రల గురించి చెప్పుకున్నాం. ఇంకొక అడ్డకర్ర ఉంది. ఆ అడ్డకర్ర ఎక్కడుంది? అది కనపట్టల్లా. ఈ పలకలకి రంధ్రాలలో గుండా అది దూరి కదా, దానిని దూర్చి వేశారు. ఇది లోపల ఉన్నటువంటి అడ్డకర్ర, అది కంటికి కనపడేది కాదు. పరిశుద్ధాత్ముడు కంటికి కనపడతాడా? పరిశుద్ధాత్ముడు కంటికి కనపడేవాడు కాదు. 5వ అడ్డకర్ర పరిశుద్ధాత్ముడు. అక్కడే చెప్పాడు కదా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. మీరు సమాధానమను బంధమ చేత ఆత్మ కలిగించు ఐక్యత అన్నాడు.
ఐక్యతను ఎవరు కలుగు చేస్తారు? మనలో ఆత్మ కలిగిస్తాడు. ఈ పలకలన్నీ కూడా నిలబడటానికి లోపల ఉన్నటువంటి మరొక అడ్డకర్ర ఏమిటి అంటే పరిశుద్ధాత్మ. ఆ అడ్డకర్ర కంటికి కనపడదు. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా కంటికి కనపడడు, కానీ మన లోపల ఉండి కదా ఈ సహనం, ఈ దీర్ఘశాంతం, ఈ వినయం, ఈ సాత్వికమును మనలో ఆయన కలిగించి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. 5వ అడ్డకర్ర ఎవరు? పరిశుద్ధాత్మ. 5వ అడ్డకర్ర పరిశుద్ధాత్మ. ఈ అడ్డకర్రలన్నీ దేంతో తయారు చేయమన్నాడు? తుమ్మకర్రతో చేయమన్నాడు. ఈ తుమ్మకర్రతో చేయబడినటువంటి అడ్డకర్రలకి పైన ఏం చెప్పాడు? బంగారు రేకుని పొదిగించాలి అని చెప్పాడు. చూడండి, నిర్గమాకాండం 26వ అధ్యాయం, నిర్గమాకాండం 26వ అధ్యాయం 29వ వచనం. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డకర్రలు ఉండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకును పొదిగించవలెను. ఈ 4 అడ్డకర్రలకి ఏం పొదిగించాలి? బంగారు రేకు. ఆ బంగారు రేకే ప్రేమ. అక్కడే చెప్పాడుగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో, ప్రేమతో ఒకరిని ఒకడు సహించాలి. ఈ సహనం ఉండాలంటే మనలో ముందే ఉండాలన్నాడు ప్రేమ. దీర్ఘశాంతం ఉండాలంటే ముందే ఉండాలి ప్రేమ. వినయం ఉండాలంటే ప్రేమ. సాత్వికం ఉండాలంటే ప్రేమ. ప్రేమతో అన్నాడు. ప్రేమతోనే సహించండి, ప్రేమతోనే వినయం కలిగి ఉండండి, ప్రేమతోనే దీర్ఘశాంతం కలిగి ఉండండి, ప్రేమతోనే సాత్వికం కలిగి ఉండండి. అలాగైతే అన్నిటికీ మూలమేంటి చెప్పండి? ప్రేమ. ఆ బంగారు రేకు ఈ 4 అడ్డకర్రలకి పైన పొదిగించినటువంటి ఆ బంగారు రేకు ప్రేమ. మనలో ప్రేమ ఉన్నప్పుడే ఏం చేయగలం చెప్పండి? ఏం చేస్తాం? సహిస్తాం. నీ కుమారుడు నీ కుమార్తె ఏదో తప్పు చేశాడు, నువ్వు సహిస్తావా సహించవా? ఏం చెప్పటల్లా? ఎందుకు? ఆ పిల్లోడి మీద ఏముంది? ప్రేమ. దావీదును తరిమి కొట్టాడు ఎవరు? అబ్షాలోం. చచ్చిపోతే ఏం చేశాడు దావీదు? చచ్చాడు అట్టాను, కొడుకు పుట్టకపోతే బాగుండేది అన్నాడా? ఏడ్చాడు, నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడని ఏడ్చాడు. ఎందుకని? ప్రేమ. ఆ ప్రేమ ఉండబట్టే అబ్షాలోము చేష్టలను ఏం చేశాడు? సహించాడు. ప్రేమ ఉంటేనే దీర్ఘశాంతం చూపిస్తాం, ప్రేమ ఉంటేనే వినయంగా ఉంటాం, ప్రేమ ఉంటేనే సాత్వికం కలిగి ఉంటాం. అందుకని పౌలు రాశాడు, ప్రేమతో ఒకరిని ఒకడు సహించండి. ప్రేమ ముఖ్యం. అందుకని కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయంలో కూడా ప్రేమ దీర్ఘశాంతము కలిగి ఉంటుంది అని రాశాడు. ప్రేమలో దీర్ఘశాంతం, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. కనుక సహోదరుడా సహోదరి, పలకలన్నీ కూడా ఐక్యతగా కలిసి మెలిసి ఉండాలంటే దేవుడు ఎన్ని అడ్డకర్రలు కావాలని చెప్పాడు? 5 అడ్డకర్రలు. మొదటి అడ్డకర్ర పరిశుద్ధాత్ముడు. కంటికి కనిపించేవాడు కాదు, కర్రల లోపల దూరి ఉంటాడు. మన లోపల ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, మనల్ని నడిపిస్తాడు. ఈ 4 లక్షణాలతోటి, మొదటిది సహనం, రెండవది దీర్ఘశాంతం, మూడవది సంపూర్ణమైన వినయం, 4వది సాత్విక. ఇవన్నీ మనం కలిగి ఉందాం ప్రియులారా, ఇవన్నీ మనం కలిగి ఉందాం. పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని క్రీస్తు సువార్త పాడు కాకుండా ఉండటానికే నేనేం చేస్తున్నాను? అన్నిటినీ సహిస్తున్నా. సంఘము క్షేమాభివృద్ధి ఉండటానికే నేను అన్నిటినీ సహిస్తున్నా. ప్రార్థన జరగటానికే అన్నిటినీ సహిస్తున్నా కదా. సమాధానము దెబ్బతినకుండా ఉండటానికే అన్నిటినీ సహిస్తున్నా. సహించినప్పుడే అన్ని చక్రంగా ఉంటాయి ప్రియులారా. చివరిగా ఈ పలకలకు కూడా 29వ వచనం చూడండి. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి అన్నాడు. తుమ్మ కర్రలకు, అడ్డకర్రలకు బంగారు రేకు పొదిగించాలి. అంతేకాదు పలకలకు కూడా ఏం చేయమన్నాడు? బంగారు రేకును పొదిగించాలి.
పలకలకు కూడా బంగారు రేకు పొదిగించాలి. అన్ని పలకలకు బంగారు రేకు పొదిగించబడింది. 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. పలకలకి, ఆ పలకలు ఎవరని చెప్పుకున్నాం? ఆ పలకలు మనమే. ఆ పలకలకి ఏం పొదిగించారు? బంగారు రేకు పొదిగించారు. ఇప్పుడు పలకలకు బంగారు రేకు పొదిగించినప్పుడు పలక కనపడిద్దా, బంగారం కనపడిద్దా? ఇక తుమ్మకర్ర కనపడదు కదా, తుమ్మకర్ర కనపడదు. ఇక కనపడేది ఏంటిది? బంగారమే. అలాగే ఆ బంగారం యేసు ప్రభు. ఆ బంగారం యేసు ప్రభు. యేసు ప్రభువును మనం కలిగి ఉన్నప్పుడు మనం కనపడాలా, బంగారం కనపడాలా? ఏం కనపడాలి? తుమ్మకర్ర కనపడిద్దా, బంగారం కనపడిద్దా? బంగారు రేకు కనపడిద్దా? బంగారు రేకు. తుమ్మకర్ర కనపడదేక, అది కవర్ అయిపోయింది. క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనము క్రీస్తును చూపిస్తామా, మనల్ని మనం చూపించుకుంటామా? క్రీస్తునే చూపించాలి. మనలను మనం కాదు ఎక్స్పోజ్ చేసుకోవటం, మనలను మనం కాదు చూపించుకోవటం. చూడు నా సామర్థ్యం, చూడు నా వాక్చాతుర్యం, చూడు నా స్వరం, చూడు నా గాన మాధుర్యం కదా. ఏం చూపించుకోకూడదు? మనం కాదు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడను నేను కాదు, నా యందు క్రీస్తే. పాట పాడినా క్రీస్తునే చూపించగలగాలి, పరిచర్య చేసిన క్రీస్తునే చూపించగలగాలి, ప్రసంగం చేసిన క్రీస్తు ప్రభువే కనపడాలి. మనము కాదు కనపడవలసిందే. బంగారు రేకే కనపడిద్ది కానీ తుమ్మకర్ర కనపడదేక. పలకలకు తుమ్మకర్రకు ఆ పలకలకు బంగారు రేకును పొదిగించారు కాబట్టి ఇక తుమ్మకర్ర కనపడటానికి అవకాశమే లేదు. బంగారు రేకే కనపడిద్ది. సోదరుడా, సోదరి, మనందరం కూడా ప్రభువుని లోకానికి చూపించుకోవాలి. అంతే. మనలను మనం చూపించుకోవటం కాదు. నేను కనపడాలి కాదు. ఎవరు కనపడాలి? ప్రభువే కనపడాలి. తుమ్మకర్రల పలకలను ఆ పలకలన్నిటిని అలాగే ఉంచితే అందంగా ఉంటుందా? ఆ పలకలకి, ఆ తుమ్మకర్ర పలకలకి పెయింట్ వేస్తే అందంగా ఉంటుందా? తుమ్మకర్ర చెక్కలను అలాగే ఉంటే అందంగా ఉంటాయా, పెయింట్ వేస్తే అందంగా ఉంటాయా? మనందరం ఇల్లు కట్టుకున్నాగా, అందరి ఇళ్లలో చెక్క తలుపులు ఉన్నాయిగా. సరే, టేగు తలుపులైనా తీసుకోండి, వాటన్నిటికి పాలిష్లు పెయింట్లు వేస్తారు, వేయరా? ఎందుకు? ఆ చెక్కలను అట్లాగే ఉంచితేమి చూపులకి అంత అందంగా ఉండవు కదా. కొంచెం పెయింట్ వేస్తే అట్టుంటాయి, అందంగా ఉంటాయి. పెయింట్ వేస్తేనే అందంగా ఉండే పని అయితే బంగారు రేకు పొదిగిస్తే ఇంకెంత అందంగా ఉంటాయి. పెయింట్ వేస్తే అందంగా ఉంటాయా, బంగారు రేకు పొదిగిస్తే అందంగా ఉంటాయా? అలాగైతే ఈ పలకలకు కూడా బంగారు రేకు పొదిగించబడిందా? ఎవరా బంగారు రేకు? యేసు ప్రభు. మరి ఈ పలకలకు కూడా యేసు ప్రభు పొదిగించబడితే ఎలా ఉండాలి? ఏందేం చెప్పటల్లా? బంగారు రేకు పొదిగిస్తే పలకలు ఎలా ఉండాలి? అందంగా. మాట చెప్పండి. పెయింట్ వేస్తే ఎలా ఉంటాయి? చూడండి, ఇప్పుడు మన తలుపులు ఉన్నాయి, పెయింట్ వేస్తే అట్టున్నాయి, అందంగా లేవు. అదే చెక్క తలుపులు ఉంటే అంత అందంగా ఉండవు. ఇదిగో చూడండి, పోడియము, ఆ చెక్కకి ఏం వేశారు? పెయింట్ వేశారు. ఏ చెక్కకైనా మనం ఏం వేసుకుంటాం? పెయింట్. అందంగా ఉంటాయి. బంగారు రేకు పొదిగిస్తే ఇంకెంత అందంగా ఉంటాయో. అలాగైతే యేసు ప్రభువుని ధరించుకున్నటువంటి విశ్వాసి కూడా ఎట్లా ఉండాలి? ఎట్లుండాలి? ఏ అందం అందంగా ఉండాలని చెబుతున్నారు కానీ ఏ అందం? నేను అందుకని చెబుతున్నా, తల దగ్గర నుంచి కాళ్ళ గోళ్ళు దాకా ఎంత ప్రయాసపడుతున్నామో. పౌలు రాశాడు తిమోతి మొదటి పత్రికలో, తెలిసిన రెఫరెన్స్లు అవన్నీ. పేతురు రాశాడు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, ప్రియులారా, బాహ్య సంబంధమైనటువంటి అలంకారముగా ఉండక అన్నాడు.
అంతరంగం సాధువైనట్టు మృదువైనట్టు ఈ అందానికి మనం ప్రాధాన్యత ఇచ్చేవారంగా ఉండాలి. బంగారమును ధరించుకున్నటువంటి బంగారు అయినటువంటి యేసు ప్రభువును ధరించుకున్నటువంటి ఈ పలకలు చూసేవారికి అందంగా కనపడాలి. ఆ అందము ఏ అందం అంటే మనలో లోపల ఉన్నటువంటి హృదయ అంతరంగమే అందం. అమ్మా, యేసు ప్రభువుని ధరించుకున్నావు కదా, బంగారు రేకు యేసు ప్రభువుతో పొదిగించబడ్డావు కదా, లోకానికి అందంగా కనపడుతున్నావా? అందంగా కనపడుతున్నామా? మన అంతరంగం సౌందర్యంగా ఉన్నదా? బాహ్య సౌందర్యం లేకపోయినా పర్వాలేదు, అంతరంగము సౌందర్యం ముఖ్యం. చెక్క పలకలకు రేటు ఎక్కువ, బంగారు రేకు పొదిగించబడిన పలకలకు రేటు ఎక్కువ. ఇప్పుడు ఆ చెక్కకి రేటు ఎక్కువ ఉంటుందా? దాని మీద బంగారు రేకు పొదిగించామనుకోండి, ఇప్పుడు మార్కెట్లోకి తీసుకెళ్తే రేట్ ఏమయ్యిద్ది? పెరిగిద్ది. చెక్కకి విలువ ఉండదు. ఇప్పుడు బంగారు రేకు పొదిగించబడింది కాబట్టి ఇప్పుడు ఆ పలకలకి విలువ పెరిగిద్దా తగ్గిద్దా? విలువ పెరిగిద్ది. యేసు ప్రభువుని నీవు కలిగి ఉంటే నీకు విలువ. యేసు ప్రభువుని నీవు కలిగి ఉంటే నీకు గౌరవం, నీకు ఘనత. లోతునేమన్నారు ఆ ఊర్లో వాళ్ళు? ఎవడ్రయ్యుడు మన దగ్గరకు వచ్చి పెద్ద ఏందో నీతులు చెబుతున్నాడు వీడు అన్నాడా అనలేదా? లెక్క లేకుండా మాట్లాడారు. అదే అబ్రహాముని ఏమన్నారు? నీవు మా మధ్య మహారాజులాగున్నావయ్యా. నీకు విలువిస్తున్నారా? క్రీస్తును కలిగి నీవు జీవిస్తే నీకు తప్పకుండా విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. క్రీస్తుని నువ్వు చూపించకపోతే, క్రీస్తుని కలిగి ఉండకపోతే మనకి విలువ ఉండదు. ఆ గాడిద మీదకి యేసు ప్రభువు ఎక్కాడు కాబట్టి గాడిదకి ఏమొచ్చింది చెప్పండి? వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసి రోడ్డు మీద వేశారు. ఆ రోడ్డు మీద వేసిన బట్టల మీద ఎవరు నడుస్తున్నారు? గాడిద నడుస్తుంది. అదే గాడిద మీద యేసు ప్రభువు లేకపోతే ఉట్టి గాడిదకి బట్టలు పరిచేవాళ్ళేనా? ఛాయ్ తోలేసేవాళ్ళు కదా, వెళ్ళిపో అని తోలేసేవాళ్ళు. ఆ గాడిద మీద ప్రభు ఎక్కాడు కాబట్టి విలువ. క్రీస్తును కలిగిన ప్రతి విశ్వాసికి తప్పకుండా ఏముండాలి చెప్పండి? విలువ, గౌరవం ఉంటుంది. ఆ పలకలకు బంగారు రేకు పొదిగించబడింది కాబట్టి విలువ. సోదరుడా, విలువగా బ్రతుకుతున్నామా లోకంలో? మన సాక్ష్యం దెబ్బ తినకపోతే మనకేమొచ్చింది చెప్పండి? విలువ వస్తుంది, గౌరవం వస్తుంది. సాక్ష్యం పోయిందంటే విలువ ఉండదు. కాపాడుకుందాం. మనకు పొదిగించబడిన బంగారు రేకు యేసు ప్రభువుని కలిగి ఉన్నటువంటి మనం జాగ్రత్తగా జీవించాలి. అప్పుడే కోసుకొని వచ్చిన టమాటాలకు రేట్ ఎలా ఉంటుంది? వారం రోజుల నుంచి మార్కెట్లో అలాగే మగ్గిపోయిన టమాటాలకు రేట్ ఎట్లా ఉంటుంది ఆలోచన చేయండి. అప్పుడే ఫ్రెష్గా వచ్చిన టమాటాలకేమో రేట్ ఎక్కువ ఉంటుంది. మెత్తగా ఉన్న టమాటాలకు రేట్ ఎట్లా ఉంటుంది? కేజీ 10 రూపాయలు అంటారు. అవి అయితే కేజీ 70 రూపాయలు అంటారు. ఎందుకు వచ్చింది వాటికి అంత విలువ? నీకు నాకు విలువ రావాలంటే యేసు ప్రభువుని కలిగి ప్రభువు కొరకు బ్రతికితేనే. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, ఈ రాత్రి అడ్డకర్రలను గురించి, అలాగే అడ్డకర్రలకు పొదిగించబడిన బంగారు రేకును గురించి, పలకలకు పొదిగించబడిన బంగారు రేకును గురించి ఈ రాత్రి మనం విన్న తలంపుల ప్రకారంగా మనం కూడా సహనము, దీర్ఘశాంతము, సంపూర్ణమైన వినయం, సాత్వికము కలిగి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ ప్రేమ చేత ఒకరిని ఒకరు ప్రేమించుకుందాం. ప్రేమ చేత ఈ లక్షణాలన్నీ కలిగి ప్రభువు నామానికి భయంకరంగా బ్రతికి విలువైన జీవితం మనం ప్రభు కొరకై జీవించుదాం. అలాంటి కృప ప్రభు మనకి అనుగ్రహించునుగాక.